యాక్సిస్ న్యూ బోర్ సెంటరింగ్ చేసుకుందామండి. ముందు రీబోరింగ్ సూపర్ వోల్గా కంపెనీ అండి ఇది. అయితే లోపల సెంటరింగ్ బిడ్తో కొందరు చేస్తారు, మేము సెంటరింగ్ జాసెస్ ఉంటాయి, దాంతో సెంటరింగ్ చేస్తామండి. లోపల 4 జాసెస్ ఉంటాయి, దాని లివర్ పైన ఉండిద్ది. ఆ 2 కప్స్ని సెంటర్ చేసుకుంటే మనం బోరు అటు ఇటు వాలకుండా కరెక్ట్గా వచ్చింది. అయిపోయిందండి. ఇప్పుడు మన బోర్ సెంటరింగ్ అయిపోయింది. ఇది యాక్సిస్ న్యూ 125 బోర్ అండి. ఇది స్టాండర్డ్ బోరు. ఇప్పుడు మనం 25 కటింగ్ వేస్తాం. 25 కటింగ్కి రీబోరింగ్ అండి మంది. రీడింగ్ పెట్టేసాం. ఫస్ట్ కటింగ్ ఒకటే కటింగ్ పెడతామండి. కటింగ్ సెంటర్కి పైనుంచి కింద వరకు ఒకే కటింగ్ ఎగ్జాక్ట్గా వెళ్తే మన బోరు ఫైన్గా వచ్చిద్దండి. గీతలు రాకుండా, బిట్ పాయింట్ కూడా కరెక్ట్గా ఉండాలి. బిట్ పాయింట్ బాగా లేకపోతే మాత్రం లోపల గీతలుగా వచ్చి మనం పాలిష్ చేసిన తర్వాత ఈ సెట్ అవ్వదు, ఆయిల్ వచ్చేసిద్ది తర్వాత ఒక మంత్ వాడిన తర్వాత. కటింగ్ ఫుల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పాలిష్ చేసుకుందాం ఒకటి తీసేసి. ఇది మనం 2 పాయింట్లు టైట్ పెట్టామండి, మరి కటింగ్లోనే లూజ్ కాకుండా ఒక 2 mm టైట్ పెట్టుకొని ఇప్పుడు మనం రీబోరింగ్ చేసుకుందాం. ఇప్పుడు పాలిష్ కొట్టేద్దామండి. దీనికి పాలిష్ కూడా మనకి కృష్ణాల మీద ఆ ఫోర్స్ మీద పడిపోయేటట్టు పెట్టుకుని పిస్టను తర్వాత మనం అది మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత లైట్గా టైట్ వచ్చిద్దండి. నీట్గా గీతలు లేకుండా పాలిష్ కొట్టేద్దాం. పాలిష్ కూడా పైన కింద ఒకే లెవెల్లో రావాలండి. పైన లూజ్ అయిపోయి లేదంటే కింద లూజ్ అయిపోయి అలా వస్తే మళ్ళీ ఆ బోర్ అంతగా నీట్గా సెట్ అవ్వదు. ఇది మనది వచ్చేసి ఈ పాలిష్ మిషన్ తయారు చేయించుకున్నామండి. మనం 2 పాయింట్సేగా ఒకసారి 2 సార్లు చూసుకుంటే కరెక్ట్గా వచ్చేసిద్ది మనకి పాలిష్. మరీ ఫుల్ టైట్ పెట్టేసి కటింగ్లోనే ఎక్కువ పాలిష్ కొట్టేసినా ఏదో ఒక చోట టైట్ లూజ్ అలా అయిపోయిద్ది. అలా కాకుండా మనం 2 mm టైట్ పెట్టుకుని మనం చేసుకుంటే కటింగ్లో కూడా గీతలు రాకుండా ఎక్దమ్ ఫైన్గా కటింగ్ అయితే జస్ట్ ఒక 10 సార్లు కరెక్ట్గా ఓనింగ్ చేసి తీసేస్తే మనకి బోరు పైనుంచి కింద దాకా ఒకే సైజులో కట్ అయ్యి నీట్గా వచ్చిద్ది. లైట్గా టైట్ ఉందండి. ఇంకొకసారి ఓనింగ్ చేస్తే సరిపోయిద్ది. నాకు తెలిసి సరిపోయిద్ది అనుకుంటున్నా. ఒకసారి మనం మళ్ళీ చెక్ చేద్దాం. అయిపోయిందండి. మ్యాక్సిమం ఒక స్మూత్ పేపర్, ఇప్పుడు దాకా నేను కాస్త రఫ్ పేపర్ పెట్టి కొట్టా. ఇప్పుడు స్మూత్ పేపర్ పెట్టి ఒక రౌండ్ చేస్తే కరెక్ట్గా లోపలంతా నీట్గా వచ్చేసిద్ది. కొందరు బర్నింగ్ వేస్తారండి లాస్ట్లో. నేనైతే ఎక్కువ శాతం బర్నింగ్ ఏమేను, జస్ట్ అలా పాలిష్ వైట్గా బర్నింగ్ లేకుండానే పెడతా బోర్లన్నీ.
మనకి సరిపోయిద్ది అనుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి తీసి పిస్టన్ పెట్టి చెక్ చేద్దాం. ఓకే, మనకి సరిపోయిద్దండి. డైరెక్ట్ కృష్ణాల మీద పడిపోయిందిగా. ఇప్పుడు మనకి కృష్ణాలు మొత్తం పోయిన తర్వాత ఎగ్జాక్ట్ గా వచ్చిద్ది బోరు. ఏకదం ఫైన్ గా ఉందండి, సూపర్ గా. అలా ఇంకా పడిపోదు, కరెక్ట్గా ఉండిద్ది మనకి, టైట్ కరెక్ట్గా ఉండిద్ది బోరు, సీజ్ అవ్వకుండా ఇటు ఆయిల్ మళ్ళీ ఎత్తేయకుండా.